దూరం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఈ కథ నవ్యలో మే 2012లో ప్రచురితమైంది. ఈ కథ ఇతివృత్తం గురించి రచయిత గారు ఈ విధంగా చెప్తారు. మనసుల మధ్య దూరం. గ్లోబలైజేషన్తో ప్రపంచం కుగ్రామంగా మారుతున్న మనసుల మధ్య దూరాలు ఎల్లలు దాటుతున్నాయని పట్టి చూపే ప్రయత్నం చేస్తుంది ఈ కథ. వారికి నచ్చిన ఈ కథని మనం కూడా ఇప్పుడు చెప్పుకుందాం. నాకు అమ్మంటే ఇష్టం, అమ్మకు నేనంటే ఇష్టం, కానీ నాకంటే విజయవాడ అంటే ఇష్టం. అందుకని అక్కడే తమ్ముడి దగ్గర ఉంటోంది. నేనుండేది హైదరాబాద్ కాబట్టి అమ్మకు నాకు పెద్ద దూరమేం కాదు, కానీ దూరమే అనిపిస్తుంది. కారణం తమ్ముడు. నా తమ్ముడు మంచివాడు. చాలా కాలం నా నీడలో పెరిగాడు. నా ఆదర్శాలు అనుసరించాడు. పెద్దయ్యాక వాడి భార్య వాడికి వేరే వ్యక్తిత్వాన్ని కోరింది. వాడు భార్య మాట విన్నాడు. వాడి కొత్త వ్యక్తిత్వాన్ని నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. అందువల్ల వాడి పట్ల నా ప్రవర్తన కూడా ఆలస్యంగానే మారింది. అప్పటినుంచి మా మధ్య దూరం పెరిగింది. చిన్నప్పటి నుంచి తమ్ముడు ఏం చేసినా మంచిని మెచ్చుకోవడం, చెడును తెగనడ్డం నా అలవాటు. పెళ్ళయ్యాక వాడిలోని మంచిని మెచ్చుకుంటే అది వాడిని లోవర్చుకుంటున్నట్టు వ్యాఖ్యానించబడేది. వాడి తప్పునెత్తి చూపిస్తే వాడు నాలో ఏదో తప్పును వెతికి చూపించి ప్రతీకారం తీర్చుకునేవాడు. వీటి వెనక వాడి భార్య అదృశ్యహస్తం ఉందని నాకు తెలుసు. కానీ వాడి వ్యక్తిత్వం వాడి భార్య వ్యక్తిత్వం నుండి రూపొందితే అందుకు ఆమెను తప్పు పట్టడం నా పద్ధతి కాదు. వాడి వల్ల తప్పంటూ జరిగితే అందుకు పూర్తి బాధ్యత వాడిదేనని నా నమ్మకం. అలాగని నేను యుధిష్ఠరుణ్ణి కాను. నా లోపాలు, నా బలహీనతలు నాకున్నాయి. బహుశా నా వ్యక్తిత్వం నా భార్య వ్యక్తిత్వంలోంచి రూపొందుతోందేమో. కాదని నేనెలా చెప్పగలను? అమ్మ అంటే నాకు ఇష్టం, కానీ తమ్ముడి దగ్గర ఉంటోందని నేను అమ్మను ఏడాదికొక్కసారి, అది ఒక్కరోజు చూస్తాను. ఎందుకంటే తమ్ముడి ఇంట్లో నేనుండలేను. వాడి పిలుపులో, మాటలో, ఆదరణలో ఏదో కృత్రిమత నాకు గోచరిస్తుంది. దోషం నా కళ్ళలోనే ఉండి ఉండవచ్చు, కానీ మా మధ్య ఏర్పడిన దూరం అలాంటిది. అమ్మతో సహా వచ్చి కొన్నాళ్ళు నా దగ్గర ఉండమని తమ్ముడికి ఎన్నోసార్లు చెప్పాను. వాడు తనకు సెలవు లేదంటాడు, వీలు పడదంటాడు. అది కొంతవరకు నిజమే. ఏడాదికి 6 సార్లైనా వాడు విజయనగరం వెడతాడు. ఏడాదిలో మొత్తం మీద 3 నెలలైనా వాడు విజయనగరంలో గడుపుతాడు. నా కోసం సెలవు, వీలు ఇంకెక్కడిది? విజయనగరం వాడి అత్తవారి ఊరు. భార్య వాడిని నా దగ్గరకు రానివ్వదని నేను అనుకుంటాను. ఆ అనుమానం నా భ్రమ కావచ్చు, కానీ మా మధ్య ఏర్పడిన దూరం అలాంటి భ్రమల్నే ప్రోత్సహిస్తుంది. తమ్ముడు నేను ఇద్దరం విద్యాధికులమే. మాకు ఆస్తి తగువులు లేవు. పంచుకుందుకు తల్లి, ఇల్లు తప్ప ఇంకేం లేవు. డబ్బు ఇబ్బందులు లేవు. కాబట్టి ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుంటే మా మధ్య దూరం తొలగిపోవచ్చునని అంచనా. అందుకని కొన్ని ప్రయత్నాలు చేశాను. హైదరాబాదులో రకరకాల ముత్యాల దండలు దొరుకుతాయి. ఒకసారి అమ్మకు, తమ్ముడి కుటుంబానికి ముత్యాల దండలు కొని తీసుకుని వెళ్ళాను. అక్కడ ముత్యాలు కారు చౌకాను విన్నాను. ఈసారి వచ్చినప్పుడు నా కొలీగ్ భార్యకి ఇలాంటి దండ ఒకటి తెచ్చిపెట్టు అన్నాడు తమ్ముడు. దండ బాగుందంటే సంతోషించేవాణ్ణి. అడిగి విలువ తెలుసుకోకుండానే నా కానుకను చౌకబారిది చేసేశాడు తమ్ముడు. మనసు చివుక్కుమంది. అమ్మకు మాత్రం నేను తెచ్చిన దండ విలువ చెప్పాను. ఇంత ఖరీదైనవి చిన్నాడెప్పుడూ నాకు కొనడురా అంది. నువ్వు అన్నయ్య దగ్గర 6 నెలలుండు, నీకు కాసుల పేరు చేయిస్తాను అన్నాడు తమ్ముడు. నేను కాస్త తార్కికంగా ఆలోచించే మనిషిని. విజయవాడ వంటి నగరంలో అమ్మకు స్వంత ఇల్లుంది. ఆ ఇంట్లో తమ్ముడు ఉంటుండగా ఓ వాటాను నెలకు 1000 రూపాయలకు అద్దెకిచ్చారు. ఆ ఆదాయం తమ్ముడిదే. అది కాక తమ్ముడికి అద్దె ఆదా అవుతోంది. ఒక మనిషి మీద నెలకెంత ఖర్చవుతుంది, కాసుల పేరుకి ఎంత అవుతుంది? ఈ లెక్కలన్నీ అనవసరం. నువ్వు అమ్మను దగ్గరుంచుకో, అప్పుడు నేను కూడా ఇంటికి అద్దె చెల్లిస్తాను. అవతల వాటా అద్దె కూడా నీకే ఇస్తాను. అమ్మకు ప్రతి 6 నెలలకు ఓ కాసుల పేరు చొప్పున చేయించకపోతే నన్ను అడుగు అన్నాడు తమ్ముడు సవాలు చేస్తున్నట్టు. వాడికి తర్కం గిట్టదు. వాడు అన్నమాట నిలబెట్టుకోడు. కానీ అది రుజువు చేయాలన్నా అమ్మ నా దగ్గరకు రావాలి. అమ్మ రాదు. తను పుట్టి పెరిగిన ఊళ్ళో
తన పేరనున్న ఇంట్లో కొండంత బలంతో మహారాణిలా వెలిగిపోతున్న అమ్మ హైదరాబాదులో నా భార్య పేరున నేను కొన్న 3వ అంతస్తులోని 3 గదుల ఫ్లాటుకు చూడ్డానికేమో గాని ఉండడానికి మాత్రం రాదు. ఈ నిరాకరణలోనే ఉంది తమ్ముడి బలం. అందుకని అమ్మంటే నాకు రవంత కోపం. చూడ్డానికి కూడా ఎప్పుడో కానీ వెళ్ళను. అయినా అమ్మకు నేనంటేనే ఇష్టం. నన్ను తనో మాట అనదు, ఇంకొకరిని అన్నివ్వదు. పైగా తమ్ముడి దగ్గరే ఉంటూ వాడి కుటుంబపు సేవలు అందుకుంటూ వాళ్ళందర్నీ తప్పుపడుతూ నాకు ఉత్తరాలు కూడా రాస్తుంటుంది. తమ్ముడికి నాకు ఉన్న దూరం ఎలాంటిదైనా ఆ ఉత్తరాలను బట్టి మాత్రం వాణ్ణి తప్పు పట్టకూడదనేటంత వివేకం నాకుంది. అక్కడ అప్పుడప్పుడు నేను తమ్ముడు కలుసుకుంటుంటాం. కానీ నేనేం మాట్లాడినా నన్ను ప్రాసిక్యూషన్ లాయర్లా చూస్తూ తను డిఫెన్స్ లాయర్లా మాట్లాడతాడు తమ్ముడు. విజయవాడలో పట్టుచీరలు చౌకగా దొరుకుతాయి అన్నానోసారి. హైదరాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ లాభానికి అమ్ముతుంటారు అన్నాడు తమ్ముడు. మధ్యతరగతి వాళ్ళకిక్కడున్నన్ని సదుపాయాలు ఇంకెక్కడా లేవు అన్నాను ఇంకోసారి. ఈసారి ఎన్నికలైన తర్వాత సదుపాయాల్లో హైదరాబాద్తో సమం చేస్తారట తమ్ముడి సమాధానం. అమ్మ దగ్గరున్నందుకు వాడేం సుఖపడిపోవడం లేదని, ఖర్చు కూడా ఎక్కువ అవుతోందని నేను గ్రహించాలని తమ్ముడి తాపత్రయం. నేనేం మాట్లాడినా ఆ భావంతోనే వింటాడు. ఆ విధంగా నేను విజయవాడ ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకునేందుకు కూడా భయపడే స్థితికి చేరుకుంది మా దూరం. మా ఇద్దరికీ దూరం పెరుగుతున్నా అమ్మ వారధిగా ఉండగలుగుతోంది. అమ్మ నా దగ్గర లేదు కదా అని నేను తన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయలేను కదా. నెలకోసారైనా అమ్మ గురించి వాకపు చేయడం కోసం మా ఇంట్లో ఫోను పెట్టించాను. విజయవాడలో మా ఎదురింట్లో ఫోన్ ఉండేది. ముందుగా నిర్ణయించుకున్న టైంకి అమ్మ అక్కడికి వచ్చేది. అలా ఏడాదైనా తిరగలేదు. తమ్ముడు తన ఇంట్లో ఫోన్ పెట్టించుకున్నాడు. అమ్మ కోసమేనని వాడన్నాడు. విజయనగరంలో అత్తవారి కోసమని నేను అనుకున్నాను. ఏది ఏమైనా ఫోను ధర్మమా అని మా అన్నదమ్ముల మధ్య దూరం తగ్గింది. గతంలో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఇప్పుడే విశేషమున్నా వెంటనే మాట్లాడుకుంటున్నాం. ఆధునిక వైజ్ఞానిక సదుపాయాలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్రని వహిస్తున్నాయని నేను సంతోషించాను. ఎందుకంటే క్లాసులో పిల్లలకు ఫస్ట్ మార్కులు రావడం వంటి కబుర్లు ఇది వరకు ఒకరికొకరు రాసుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. శ్రీమతి, మరదలు, నేను, అమ్మ, తమ్ముడు, నా పిల్లలు, తమ్ముడి పిల్లలు ఫోను పేరు చెప్పి బాగా దగ్గరయ్యారు. ముఖాముఖిలో ఉండే సూటిపోట్లు, ముళ్ళగిచ్చుళ్ళు వగైరాలను ఫోన్ ఫిల్టర్ చేయడంతో ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఒకరోజు మాత్రం ఫోను ఆహ్లాదకరంగా లేదు. అమ్మకు ఒంట్లో నలతగా ఉంది. డాక్టరు గాలి మార్పును సూచించాడు. ఒక్కసారి హైదరాబాదులో అన్ని టెస్టులు చేయించమని సలహా ఇచ్చాడు. కానీ అమ్మ 6 గంటల సేపు ఏకబిగిన రైల్లో కానీ కారులో కానీ ప్రయాణించే స్థితిలో లేదు. అక్కడ ప్లేన్ ఎక్కించు, ఇక్కడ నేను దింపుకుంటాను అన్నాను వెంటనే. తమ్ముడికి ఈ ఉపాయం నచ్చింది. నా తెలివిని మెచ్చుకున్నాడు. ఇద్దరం కూడా విమానం టికెట్ ధర గురించి మాట్లాడుకోలేదు. అప్పుడు మాకు ఆ విషయం స్ఫురణలో లేదు. ఇద్దరికిద్దరం అమ్మ ప్రయాణం ఖర్చుల గురించి తడుముకోనవసరం లేనంత ఆర్థిక బలంతోనే ఉన్నాం. ఈ వార్త ఇంట్లో వినగానే అమ్మ అనారోగ్యం గురించి కంటే ఏదో కారణంగా మా వద్దకు వచ్చి ఉంటుందన్న ఆనందమే అందరికీ ముందుగా కలిగింది. అది సెంటిమెంట్కి సంబంధించిన విషయం. ఇక వాస్తవానికి వస్తే నాకు ఉద్యోగం, శ్రీమతికి ఉద్యోగం, అబ్బాయి యూనివర్సిటీ, అమ్మాయి కాలేజీ. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపల ఒక్కరూ ఇంట్లో ఉండం. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న అమ్మ సేవలకు ఇంట్లో అన్ని వేళలా కనీసం ఒక్కరైనా ఉండాలి. అదెవరికి వీలవుతుంది అని అంతా చర్చించుకుంటున్నాం. కానీ ఎవరి ఇబ్బందులు వారికి ఉన్నాయి. ఇవే మాటలు తమ్ముడి కుటుంబం నుంచి విని ఉంటే అదే సమయంలో వాడి మామగారికేదో అవసరపడి ఇలా వంకలు చెబుతున్నారని అనుమానించేవాడినేమో. నా వాళ్ళ మాటలు నాకు న్యాయంగానే తోచాయి. రాక మా ఇంటికి వస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత మా అందరికీ ఆమెకి సేవలు చేసుకునే అవకాశం లభిస్తోంది. రోజు 10కి ముందు 4కి తర్వాత ఆమెను సేవించుకుందుకు ఎంతో కొంత త్యాగం అవసరపడినా కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ టైంలో ఎలా అన్నదే సమస్య. త్రికరణ శుద్ధిగా కోరుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం గ్యారంటీ.
మా ఇంట్లో అందరి ఆలోచనలు ఒకే దారిలో పయనిస్తున్నాయనడానికి నిదర్శనంగా మా అందరికీ కూడా ఒకే ఒక్క పేరు స్ఫురించింది. ఆ పేరు సత్యవతి. సత్యవతికి 20 ఏళ్లుంటాయి. ఇంటర్మీడియట్ చదివి నర్సు ట్రైనింగ్ అయింది. ఉద్యోగంలో చేరుదామనుకుంటుండగా సత్యనారాయణ ఇంట్లో డ్యూటీ తగిలింది. సత్యనారాయణ తల్లికి 70 ఏళ్ళు. ఏడాది క్రితం నుంచి అన్నీ మంచం మీదే. తిండి బట్ట ఇచ్చి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు సత్యనారాయణ. 6 నెలల్లో ముసలామి తన పనులు తను చేసుకునే స్థితికి వచ్చింది. అంతా అది సత్యవతి చలవేనన్నారు. సత్యవతి ఇంకా సత్యనారాయణ ఇంట్లో పని చేస్తోందో లేదో తెలియదు, కానీ అమ్మ సేవకు అన్ని విధాలా తగిన మనిషి ఆమెనని నిర్ణయించాక సత్యవతి ఆచూకీ ఎలా తీయాలా అని కుటుంబ సభ్యులతో చర్చించాను. సత్యనారాయణ తమ్ముడి దూరపు బంధువు స్నేహితుడొకడున్నాడు. అతడి పేరు శేఖర్. ఆ శేఖర్ నా కంపెనీలోనే పనిచేసేవాడు. మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. శేఖర్ ఇప్పుడు డెప్యుటేషన్ మీద గోవా వెళ్ళాడు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ గోవా? ఆ శేఖర్ని ఎలా పట్టుకోవడం అంది శ్రీమతి శేఖర్ ప్రసక్తి రాగానే. ఫోన్ నెంబర్ ఉండాలి అన్నాను. ఇంటిల్లిపాది ఆ ఫోన్ నెంబర్ కోసం అన్వేషణ ప్రారంభించాం. మా ఇంట్లో ఫోన్ నెంబర్లు ఒక చోటంటూ ఉండవు. కొన్ని డైరీలో ఉంటాయి, కొన్ని శ్రీమతి అకౌంట్ బుక్లో ఉంటాయి, కొన్ని విడి కాగితాల మీద ఉంటే ఆ కాగితాలన్నీ దొంతరగా పేర్చి క్లిప్పులో ఇరుక్కుని ఉంటాయి. ఫ్యాన్ కింద క్లిప్పు విప్పామంటే ఇల్లంతా కాగితాలతో నిండిపోతుంది. ఆ కాగితాలు కాక ఇంకా పిల్లల నోట్సు, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు కూడా ఫోన్ నెంబర్లతో అలంకరించబడి ఉంటాయి. అదృష్టవశాత్తు శేఖర్ నెంబరు నా డైరీలోనే దొరికింది. గోవా కోడ్కు ఆ నెంబర్ డయల్ చేస్తే మీరు డయల్ చేసిన నెంబర్ సరిచూసుకోండి అన్న హెచ్చరిక వినిపించింది. అలా ఎందుకవుతోందా అని ఆలోచించగా అసలు విషయం నాకు స్ఫురించింది. శేఖర్ తన అడ్రస్ నాకు ఇచ్చాడు, గాని టెలిఫోన్ నెంబర్ మాత్రం ఈ ఊరిదే ఇచ్చాడు. ఆ నెంబరు అతడి తల్లిదండ్రులది. గోవా వెళ్ళాక ఫోన్ నెంబర్ వాళ్ళకిస్తానని వాళ్ళని అడిగి తెలుసుకోమని చెప్పాడు నాకు శేఖర్. శేఖర్ తల్లిదండ్రులతో నాకు బొత్తిగా పరిచయం లేదు. అతడు డెప్యుటేషన్ వెళ్ళిన కంపెనీ వేరేది. వెళ్ళి నెలే అయింది. మేమిద్దరం ఇంతవరకు ఒకరికొకరు కాంటాక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. శేఖర్ ఇంటికి ఫోన్ చేశాను. తండ్రి ఎత్తాడు. నా గురించి పరిచయం చేసుకుని నంబర్ అడిగాను. ఇచ్చాడు. శేఖర్కి చేస్తే దొరికాడు. నేనతడికి నా పరిస్థితినంతా వివరంగా చెప్పి సత్యవతి దొరక్కపోతే కథ మొదటికి వస్తుంది. ఏ విషయం నాకు అర్జెంటుగా తెలియాలి అన్నాను. శేఖర్కు కొంత టైం కావాలి. అతడు ముందు తన దూరపు బంధువుకు ఫోన్ చేయాలి. ఆయన సత్యనారాయణ తమ్ముడికి ఫోన్ చేస్తాడు. తమ్ముడు సత్యనారాయణకు చేస్తాడు. అదే రూటులో కబురు వెనక్కు వస్తుంది. సరే, అలాగే ప్రొసీడ్ కా అన్నాను. నాకిప్పుడు అవసరమైన వారందరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఆ దూరాన్ని దగ్గర చేసే సాధనం టెలిఫోను. దేవుడు మనిషిని వేరు చేయడానికి మనసునిచ్చాడు. మనిషి ఆ మనసుల్ని కలపడానికి ఫోను కనిపెట్టాడు. ఫోన్లో వ్యతలు చెప్పుకొని మనసు భారం దించుకోవచ్చు. ప్రేమ సందేశాలు పంపుకుని ఇద్దరు ఒకటి కావచ్చు. విరోధులు కూడా ముఖాముఖి కలుసుకోకుండా సంప్రదింపులు చేసుకోవచ్చు. సత్యనారాయణ నాకు విరోధి కాడు, అలాగని మిత్రుడు కాదు. ఇద్దరికీ ముఖపరిచయం ఉంది. కనపడితే చిరునవ్వులు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. ఒకసారి ఇద్దరం ఒకే షాపులో కలిసాం. ఒకే టీవీని బేరం చేశాం. షాపులో ఒకే సెట్ ఉంది. అది నాకు నచ్చింది. షాపువాడు సత్యనారాయణను 4 రోజులాగి రమ్మన్నాడు. ఆ 4 రోజులు తనే ఎందుకు ఆగాలి అని సత్యనారాయణకు ఉక్రోషం వచ్చింది. మర్నాడు నేను కనబడితే అతను నన్ను చూసి నవ్వలేదు. నాకు కోపం వచ్చింది. ఏమిటిది చిన్నపిల్లాడిలా అనుకున్నాను. ఆ మర్నాడు నేనతన్ని చూసినప్పుడు నవ్వే అవకాశం ఇవ్వకుండా ముఖం తిప్పుకున్నాను. ఆ తర్వాత నుంచి ఇద్దరం ఒకరినొకరు చూసి ముఖాలు తిప్పుకుంటున్నాం. క్రమంగా అది మా కుటుంబాలకు పాకింది. మా సమస్య ఏమిటో మాకు తెలియదు, కానీ మేమిద్దరం మాట్లాడుకోం. తప్పు అతడిదని నా అభిప్రాయం. బహుశా నాదని అతడు అనుకుంటుండవచ్చు. మాకు శత్రుత్వం లేదు. అవకాశం ఉంటే అతడు తప్పక నాకు ఉపకారం చేస్తాడు. అవకాశం వచ్చినా అతడికి నేను అపకారం చెయ్యను. ఇప్పుడు మేమిద్దరం ఒక్కసారి కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకుంటే పరిస్థితి చక్కబడవచ్చు. నా పని జరిగిపోవచ్చు.
కానీ నేరుగా అతడికి ఫోను కూడా చేయను నేను. ఫోన్లో నోటి దురుసు చూపిస్తే నేను ఆలోచిస్తూనే ఉన్నాను. సరిగ్గా 20 నిమిషాలు. హ్యాట్స్ ఆఫ్ టు ఫోన్. గోవా, అనకాపల్లి, రాజమండ్రి, హైదరాబాదు అంతా కలిసి 20 నిమిషాలు. సత్యనారాయణ తమ్ముడిప్పుడు రాజమండ్రిలో ఉన్నాడు కదా, రేపేదో టైంకి హైదరాబాద్ వస్తాట. నీ పని అయిపోతుంది. కానీ ఓ ఇబ్బంది. అతగాడు ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదట. వాళ్ళ ఊళ్ళో ఉన్నారా లేదా? సత్యనారాయణ ఊళ్ళో లేకుంటే తన ప్రయాణం వాయిదా వేసుకుంటాట తమ్ముడు. అతడికి హైదరాబాదులో పనుంది. కానీ రేపే రావాల్సినంత అర్జెంటు కాదట. కాబట్టి నువ్వీ సమాచారం కాస్త అర్జెంటుగా ఇవ్వాలి. 1 మినిట్, ఫోన్ పెట్టేయి, మళ్ళీ నేనే చేస్తాను అన్నాను. అవతల క్లిక్ మనగానే నేను ఫోన్ పెట్టేశాను. క్షణం మాత్రం ఆలోచించి సత్యనారాయణ నంబర్ డయల్ చేశాను. ఎవరైనా ఎత్తితే గొంతు మార్చి వేరెవరికిలాగో మాట్లాడాలనుకున్నాను. కానీ 25 సార్లు రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు. అలా 2-3 సార్లు జరిగాక ఫోన్ డెడ్డేమోనని అనుమానిస్తూనే ఎందుకైనా మంచిదని మా అబ్బాయిని పిలిచి, ఒరేయ్, పక్కింటి తలుపు తాళం వేసుందేమో చూసిరా అన్నాను. కథ సమాప్తం.